ఇప్పుడు మనం లోకల్ ఫుడ్ ట్రై చేయడానికి వెళ్తున్నాము. ఇందాక వెళ్తున్నప్పుడు చూసానమాట ఒక ఫుడ్, అదేంటంటే 4-5 రకాలు కలిపి వేస్తున్నారు. అది ఒక డిఫరెంట్గా ఉందన్నమాట. సో టేస్ట్ అయితే ఎలాగుందో ట్రై చేద్దాం. ఇప్పుడు నేను వచ్చేసరికి ఇంపాల్ మార్కెట్ ప్లేస్లో ఉన్నాను. చాలా రద్దీగా ఉందన్నమాట. మొత్తం ఆల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. మొత్తం ఎండి చేపలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బట్టలు, ఇంకా అది వచ్చేసరికి మెయిన్ మార్కెట్ అనమాట. సో అందులోనే అది ఆ మెయిన్ మార్కెట్, అందులోనే మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో వెళ్దాం, ఆ మార్కెట్ కూడా చూపిస్తాను. ముందైతే ఆ ఫుడ్ ట్రై చేద్దాం. ఈ పక్కనే ఉంది. సో వెళ్దాం. చాలా రష్ ఉంది అస్సలు. చిన్న రోడ్డేమో, ఎక్కువ జనం అందులోని. సో మొత్తం ఓడి అమ్మ ఎంత బిజినెస్ అవుతుందా, చాలా ఉన్నాయి. సో నాకు ఈ నార్త్ ఈస్ట్లో నచ్చింది ఏంటంటే, నార్త్ ఈస్ట్లో ఏ స్టేట్లో చూసినా సరే ఆడవాళ్ళు బాగా కష్టపడుతున్నారు. చాలా అంటే చాలా ఎక్కువ. ఈక్వల్గా మగాడే ఎలా కష్టపడుతున్నారో ఆడవాళ్ళు కూడా అంతే కష్టపడుతున్నారు. నాకు చాలా నచ్చింది. సో నైస్. సో ఇదే ఫుడ్ వచ్చేసరికి చూడండి, లోపల ఐటమ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. ఇందులోని రాజ్మా కనిపిస్తుంది. ఏ క్యాయే ఇది, వాట్ ఈస్ దిస్? ఇదేంటో ఆకు స్మెల్ కూడా తెలియట్లేదు నాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మొక్కజొన్న ఉంది, నెక్స్ట్ మిర్చి ఉందన్నమాట, నెక్స్ట్ క్యాబేజీ. సో ఏదో పౌడర్లాగా కూడా ఉందన్నమాట, ఏదో పౌడర్లాగా కూడా ఉంది. ఇది ఏంటో పేరు వీళ్ళకి, ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ రాలేదు, హిందీ రాలేదు. ఇది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని తెలుసుకోవడానికి కూడా నాన్న సంకల్ నాకేనమాట. మొత్తానికైతే వెజ్ అని తెలిసింది. సో ట్రై చేద్దాం. ఇది పౌడర్ కూడా మిక్స్ భలేగా ఉంది. సో ఎగ్ ప్లేట్, సో ఒక ప్లేట్ మొత్తం ఆల్ మిక్స్ కొడుతున్నారు. సో నైస్. ఇంకా ఇంకో రెండో పౌడర్ ఏదో వేసారు, సాల్ట్. అమ్మ ఇది బాగా అర్థమైందిలే, సాల్ట్. నెక్స్ట్ వచ్చేసరికి చిల్లీ పౌడరు, పొడి. అమ్మ ఇదేదో మళ్ళీ 3వ పౌడర్. ఆ పౌడర్లు ఏవో కందిపొడి అవి అనుకుంటున్నాను. మిక్సింగ్ నైస్. బఠానీ కూడా వేస్తున్నారు. ఓకే. సో వచ్చింది మణిపూర్ లోకల్ ఫుడ్ అనమాట. సో బనానా స్పూన్, ఇది మన దగ్గర ఎక్కడ చూడలేదు అసలు, సమస్య లేదు, మన సైడ్ అయితే లేదు. ఇది డిఫరెంట్గా, ఇది న్యూ ఐటమ్ అనే చెప్పొచ్చు. ఇంకా నాకు అరటి బొంద ఉంటుంది కదా, మనం అరటి బొంద, ఆ బొంద ముక్కలు కూడా వేసానమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆకు ఏంటో తెలియట్లేదు. కొంచెం చేదుగా ఉంది ఆకు. 4-5 రకాల పొడులు వేసారు ఇందులో. బాగుంది. ఇందులోని 3 పొడులు వేసారనమాట. ఒకటైతే ఖచ్చితంగా కందిపొడి ఉంది, ఇంకొక పొడి ఏంటంటే మసాలా పౌడర్ లాంటిది అనమాట పొడి. ఇంకా 3వ పొడి ఏంటో తెలియట్లేదు. ఇంకా ఇందులో మిక్స్ అయిపోయింది. వాళ్ళని అడిగినా సరే మనకి తెలియట్లేదు. బాగుంది, నిజంగా బాగుంది. హెల్దీ ఫుడ్. ఎప్పుడైనా సరే స్నాక్ ఐటమ్ ఇలా హెల్దీగా పెట్టుకోవాలన్నమాట. వీళ్ళు తినే స్నాక్ ఐటమ్ కూడా చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఏదైనా ట్రైబల్ మరి మామూలుగా ఉండదు. నార్త్ ఈస్ట్తోనే తెగ తింటున్నారు ఇక్కడికి వచ్చి మార్కెట్లోనే. సో అయిపోయింది. కొంచెం కారంగా ఎమ్మీగా చాలా టేస్ట్ ఉందన్నమాట. సో అన్నీ పచ్చి ఐటమ్సే, అందులో కుక్ చేసిందంటే ఏం లేదు, అంతా రాగా ఉంది. రాగా ఉన్నా సరే ఆ మసాలా అది తగలడం వల్ల చాలా టేస్ట్ అనిపించింది. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. తెగ తింటున్నారు. ఇంతకీ కాస్ట్ చెప్పలేదు కదా, 20 రూపాయలు. అసలు 20 రూపాయలకి ఎలా ఇచ్చారా అనిపించింది. అన్ని ఐటమ్స్ వేసారు, పైగా క్వాంటిటీ ఎక్కువగా ఉంది. అది ఒకసారి తింటే మనకి ఇంకా లంచ్ డిన్నర్ అవసరం లేదు, ఒక పూట కల్లా సరిపోయేలాగా ఉంది. 20 రూపాయలు మాత్రమే తీసుకున్నారనమాట. సో చాలా బాగుంది.
మన సైడ్ కూడా ఇలాంటి ఫుడ్ రీప్లేస్ చేస్తే బాగుంది. ఆ ఫాస్ట్ ఫుడ్ ప్లేస్లో ఇలాంటి ఫుడ్ రీప్లేస్ చేస్తే టేస్టీగా ఉంటుంది, పైగా హెల్దీ కూడా. చిన్నపిల్లలకి అది బాగా బెనిఫిట్ అవుతారు. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చామన్నమాట. మార్కెట్లో ఏంటంటే ఇక్కడ ఒక కొత్త వెజిటేబుల్ ఉంది. ఇది మణిపూర్ నేమ్ వచ్చేసరికి ఇకై తప్పి అంట. సో చూడండి, ఇది ఏదో టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉందన్నమాట. ఇది ఏంటి చూడండి, మనం ముట్టుకుంటే క్లోజ్ అయిపోతాయి కదా ఆకులు, ఆ ఫీల్ వచ్చింది. బట్ అది కాదు, ఇది మొత్తం ఇది వండుకుంటారు, ఇంకో దూదిలాగా ఉందన్నమాట. సో నైస్. ఇంకోటి ఏంటి, ఇది వచ్చేసరికి మణిపూర్లోని పచ్చడిది చేస్తారు. ఇది కట్ చేస్తేనే ఇలా ఉంటుంది అనమాట. దీంతో పచ్చడిది చేస్తారు. సో ఎలాగుంటుందో టేస్ట్ తెలీదు. ఇది మాత్రం ముళ్ళులు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా మెత్తగా ఏం లేదు, చాలా గట్టిగా ఉందన్నమాట. సో ఇంకా ఈవిడే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నైస్, బాగున్నారు ఇక్కడ, బాగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. బాగుంది. ఇంకొక ఐటమ్ వచ్చేసరికి ఏంటంటే మన కూరగాయల్లో ఎక్కువగా అసలు రీప్లేస్ అవ్వలేదు, ఎక్కడో రేర్గా దొరుకుతున్నాయి అనమాట. ఇక్కడ మార్కెట్లో మాత్రం చాలా దారుణంగా దొరుకుతున్నాయి. లోటస్ సీడ్స్, పూల్ మకానా మనం ఏంటంటే స్టోర్స్లోని డైరెక్ట్గా కొనేసుకుంటున్నాము. వీళ్ళు డైరెక్ట్గా ఈ అమ్ముతున్నారు అనమాట. మార్కెట్లో ప్రతి చోట ఉన్నాయి. ఇది కూడా చాలా అంటే చాలా మంచి ఫుడ్, దీంతో కూర వండుకోవడం. సో వీళ్ళైతే బాగుంది, మంచి ఫుడ్ అది మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. నైస్. లోటస్ పూల్ మకానా. ఇక్కడ ఒక వెరైటీ ఫ్రూట్ అంట. ఇది ఫ్రూట్ చూడండి ఎలాగుందో, ఇదేదో గబ్బులు లాగా ఉందన్నమాట. చూడండి ఇలా డబ్బాల్లో పెట్టి అమ్మేస్తున్నారు. కిतना హౌ మచ్ డబ్బా? 1 డబ్బా 50, 100. ఓకే. సో ఇది వన్ టేస్ట్ చేయడానికి అడుగుతున్నాను ఒకటి. ఫ్రూట్ చూడండి, లోపడేదో చికెన్ ముక్కలాగా ఉందన్నమాట చూడడానికి. సో టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉందంటే, ఉడకబెట్టిన పనస పిక్కలు ఉంటాయి కదా, ఉడకబెట్టిన పనస పిక్కలు సేమ్ అలాగే ఉన్నాయి అన్నమాట. బాగుంది. నాకు తెలిసి హై ప్రోటీన్ ఉంటుంది. సేమ్ పనస పిక్క, ఉడకబెట్టిన పనస పిక్కలాగే ఉంది. బాగుంది. సో బాగుంది. దాని మణిపూర్లో పేరు వచ్చేసరికి హైక్రెక్ అంట. హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు అన్నారు. ఈ నార్త్ ఈస్ట్లో ఏంటంటే ఏ స్టేట్లోనైనా ఇక్కడికైనా రావాలన్నా ILP లీవ్ ఉండాలి కదా. ఇక్కడ బయట వాళ్ళు వచ్చి అంతగా బిజినెస్ చేయలేరు అనమాట. వీళ్ళే మొత్తం బిజినెస్లన్నీ వీళ్ళే చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి బయట వాళ్ళు బిజినెస్ చేయడం అంటే అంత ఆషామాషిగా ఉండదు అనమాట. వీళ్ళంతా ఒప్పుకోరు, వీళ్ళ కమ్యూనిటీలు అవి ఒప్పుకోరు. వీళ్ళు లీడర్స్ ఉంటారు కదా, సమస్య లేదనమాట. సో వీళ్ళ పంట వీళ్ళే అమ్ముకోవడం, లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళే బిజినెస్ చేసుకోవాలి తప్పింది. కానీ బయట వాళ్ళు అయితే మాత్రం అంత ఈజీగా ఇక్కడ బ్రతకనివ్వరు. బయట నుంచి ఉన్నారు, బీహారు అటువైపు నుంచి అలా ఉన్నారు, చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకొని ఉన్నారు. కానీ మోస్ట్లీ మార్కెట్లో మాత్రం అంతా ఇక్కడ వాళ్ళే. అది మణిపూర్ రాజధాని అయిన ఇంపాల్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి త్వరగా బయటకు వెళ్ళిపోమంటున్నారు అనమాట. ఎందుకంటే ఎల్లుటి నుంచి మళ్ళీ బందులు అవి గట్టిగా స్టార్ట్ అయిపోతాయంట, ఈ తెగ గొడవలో బందులు అవిని. సో ఎందుకు మనం వెళ్ళిపోవడం బెస్ట్. రేపు నేను మళ్ళీ ఇక్కడ నుంచి నాగాలాండ్ వెళ్ళిపోతున్నాను అనమాట. నాగాలాండ్లో ప్రశాంతంగా తిరుగుకోవచ్చు. ఇక్కడ మణిపూర్లో ఏంటంటే పెద్దగా టూరిస్ట్ స్పేస్లు ఏం కూడా లేవు. ఇంపాల్ వచ్చేసరికి పెద్ద టూరిస్ట్ స్పాట్ ఏం కాదు. బట్ మనం రావాలి కాబట్టి, మణిపూర్ అడుగు పెట్టాలి కాబట్టి వచ్చానమాట. ఈ మిగతా చుట్టూరు అంతా హిల్ స్టేషన్సే, మొత్తం కొండలు అవన్నీ. సో ఒకవేళ కావాలి అంటే కనుక మళ్ళీ వద్దాము, దాంట్లో తప్పేం లేదు. యాజ్ ఆఫ్ నవ్ ఈ గొడవల్లో మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం. ఎవడైనా వచ్చి పటాలమని 2 పీకాడంటే ఎవరితో చెప్పుకోవాలో కూడా మనం ఏం ఉండదన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే నేను నాగాలాండ్ వెళ్ళిపోతున్నాను రేపు. సో అది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఉంటా అయితే మరి. జై హింద్.